మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా విషయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అద్భుతంగా నటించారన్నారు. అడిగిన వెంటనే అధికారులు 10 బస్తాల యూరియా ఇంటికి పంపించారన్నారు. అయినా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. సత్యవతి రాథోడ్ కొంతమంది మహిళలను వెంటబెట్టుకుని యూరియా క్యూ లైన్ లో నిల్చున్నట్లు డ్రామా ఆడారని రామచంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్ లో ఉంటుంది 10 రోజులుగా పోలీస్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా మరి సవ్యంగా యూరియా బస్తాలు పంపిణీలో విజయవంతంగా మహబూబాబాద్ జిల్లాలో మరి అధిగమిస్తూ సమస్యల్ని అధిగమిస్తూ మరి యూరియా పంపిణీ జరుగుతూ ఉంది. నిన్న సత్యవతి రాథోడ్ గారు నేను మాజీ మంత్రిని, నాకు బస్తాలు కావాలంటే 10 బస్తాలు అగ్రికల్చర్ శాఖ వారు వారికి అప్పచెప్పడం జరిగింది. 10 బస్తాలు ఇంట్లో పెట్టిన తర్వాత మరి 30 మంది మహిళల్ని తీసుకొచ్చి ఒక లైన్ లో నిలబడ్డట్టుగా ఒక నాటకీయంగా ఒక మహానటి సావిత్రి గారి లాగా మరి సత్యవతి గారు నటించడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది వారు మాజీ మంత్రి వర్యులుగా మరి ఇంత అంటే ఒక చిల్లర డ్రామా తెరలేపడం ఇది వారి స్థాయికి భావ్యం కాదని చెప్పేసి మా డోర్నకల్ ప్రజలు మరి మేము భావిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం జాప్యం వల్ల యూరియా పంపిణీలో మరి ఇబ్బందులు ఏర్పడ్డది. దాన్ని ప్రశ్నించాల్సిన టిఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు బీజేపీతోని లోపాయకారికంగా మరి వారితో అనుబంధాలు పెంచుకుంటూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలు చేస్తా गार्डन